ద్రవ్య పరిణామ క్రమం. సో ద్రవ్యం అంటే ఏంటి? ద్రవ్యానికి సంబంధించినటువంటి భావన, ద్రవ్యానికి సంబంధించిన విధులు, మంచి ద్రవ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలను పరిశీలించాం. అసలు ఈ ద్రవ్యం ఏ రకంగా పరిణామ క్రమం చెందింది? సో మనం వస్తు మార్పిడి పద్ధతి లేదా బాటర్ సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ద్రవ్యానికి బదులుగా ఉన్నటువంటి వ్యవస్థగా చెప్పుకున్నాం. సో ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మనం 700 BC క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో మనకి లిడియా అనేటువంటి ప్రాంతంలో లోహపు ద్రవ్యం మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి ఆనవాళ్ళు దొరికాయి. సో ఆ తర్వాత మనం ఇంతకుముందు చర్చించినట్టు రోమన్ల కాలంలో ఉన్నటువంటి బిసాంత్ అనేటువంటి బంగారు నాణ్యం, అదే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పానా అనేటువంటి వెండి నాణ్యాలు మనకి ద్రవ్యం రూపంలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయని చెప్పుకున్నాం. అసలు ద్రవ్యం యొక్క వస్తు మార్పిడి పద్ధతి నుంచి వెంటనే లోహ ద్రవ్యం వచ్చినటువంటి పరిస్థితుల కంటే ముందు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులకి తగ్గట్లుగా వస్తు రూప ద్రవ్యం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. అందుకే ద్రవ్య పరిణామ క్రమంలో మనం మొట్టమొదటిగా వస్తు ద్రవ్యం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో వస్తు మార్పిడి పద్ధతి నుంచి క్రమేణా పరిణితి చెందుతూ ఆయా దేశాల్లో స్థాన కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా కొన్ని వస్తువుల్ని ద్రవ్యం రూపంలో చలామణి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఉదాహరణకి భారత్ లో అయితే ధాన్యాన్ని వస్తు రూప ద్రవ్యంగా వాడేవారు. సో నేటికి మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం, కొన్ని రకాల పళ్ళు కాయలు అమ్మేటప్పుడు అమ్ముకునేవాళ్ళు సో ఒక కొలమానానికి ధాన్యాన్ని సేకరించి ఆ కొలమానానికి అంతే పరిమాణంలో పళ్ళు లేదా కాయల్ని ఇవ్వడం నేటికి మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. సో ఆ రకంగా ద్రవ్యం లోహ రూపంలోను కాగితం రూపంలోను లేకుండా ఉన్నప్పుడు దానికంటే ముందు వస్తువులే ద్రవ్యం రూపంలో వ్యవహరించబడాయి. సో ఆ వస్తువుతోనే ఏదైతే మనం కొనుగోలు చేయాలో ఆ వస్తువు యొక్క విలువని ఆపాదించి మనం ఆయా దేశాల్లో లభించేటువంటి వస్తువునే విలువల కొలమానంగా వినిమయ మాధ్యమంగా వాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే దాన్ని మనం వస్తు ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. సో భారత్ లో ఆ రకంగా ధాన్యాన్ని ఉపయోగించేవారు. ఉత్తర అమెరికా ఖండంలో ప్రధానంగా అక్కడ పొగాకు పంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వస్తు రూప ద్రవ్యంగా పొగాకుని ఉపయోగించడం జరిగింది. సో అదేవిధంగా ఆఫ్రికాలో అయితే ఏనుగు దంతాలని వస్తురూప ద్రవ్యంగా ఉపయోగించడం జరిగింది. గ్రీస్ లో ఆవుని వస్తురూప ద్రవ్యంగా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో వివిధ దేశాలలో ముఖ్యమైనటువంటి రత్నాలు, వివిధ రకాల రాళ్లు, జంతువుల యొక్క చర్మాలను కూడా వస్తురూప ద్రవ్యంగా ఉపయోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ద్రవ్యం యొక్క మొదటి రూపం, ద్రవ్యం ఇప్పుడు ఉన్నటువంటి రూపంలోకి పరిణామం చెందే క్రమంలో మొట్టమొదటి రూపం వస్తురూప ద్రవ్యం అని చెప్పి చెప్పవచ్చు. సో ఆయా దేశాల్లో వస్తు మార్పిడి పద్ధతి నుంచి ఒక ప్రామాణికమైనటువంటి వస్తువుని ద్రవ్యంగా ప్రారంభించడం జరిగింది. సో ఆ వస్తువు రూపంతోనే ఆ వస్తువుని ఆధారంగా చేసుకునే వివిధ రకాల వస్తువుల యొక్క విలువని వెలగట్టడం జరిగింది. అందుకని అది విలువల సాధనంగా పనిచేసింది, వినిమయ మాధ్యమంగా కూడా పనిచేసింది. సో అయితే వస్తు ద్రవ్యం నుంచి తర్వాత క్రమంలో ద్రవ్యం తన రూపాన్ని మార్చుకుంటూ పరిణామం చెందుతూ లోహ రూపపు ద్రవ్యం వచ్చింది. సో అంటే ఇక్కడ ద్రవ్యాన్ని లోహం రూపంలో ఉపయోగించడం ప్రారంభించారు. అంటే బంగారం, వెండి, రాగి లాంటి లోహాలను ఉపయోగించి ద్రవ్యాన్ని తయారు చేసుకొని సో ఆ ద్రవ్యాన్ని మానవుల యొక్క అవసరాలని తీర్చుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి ఉపయోగించడం జరిగింది. అదే లోహ ద్రవ్యం. సో ఆ క్రమంలో 700 BCలోనే అంటే క్రీస్తు పూర్వం 700లోనే లిడియా ప్రాంతంలో లోహ రూపపు ద్రవ్యాన్ని ఉపయోగించినట్టు ఆధారాలు లభిస్తున్నాయి. సో మనకి బాగా తెలిసి రోమన్ల కాలంలో ఉపయోగించినటువంటి బిసాంత్ అనేటువంటి బంగారు నాణ్యం, మౌర్యుల కాలంలో ఉపయోగించినటువంటి ఫనా అనేటువంటి వెండి నాణ్యాలు కూడా ఇక్కడ లోహపు ద్రవ్యానికి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. సో అసలు ఈ ద్రవ్యానికి ఉండేటువంటి పేరు, ద్రవ్యాన్ని మనం మనీ. సో ఈ మనీ అనేటువంటి పదం మానిటా అనేటువంటి రోమన్ భాష నుంచి వచ్చినట్టు మనకి ఆధారాలు తెలుస్తూ ఉన్నాయి. సో ఇది మానిటా అనేటువంటి రోమ్ దేవత ఆలయంలో నాణ్యాన్ని ముద్రించేవారు కాబట్టి సో ద్రవ్యం మానిటా అనేటువంటి పదం ద్రవ్యానికి మూలమైంది. సో మానిటాలో నుంచి మనీ వచ్చింది అని చెప్పి మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. సో
సో కాబట్టి మనీ యొక్క మనీకి ఆధారమైనటువంటి పదం మానిట. సో మానిట అనేది ఒక రోమ్ దేవత యొక్క ఆలయం. సో ఆలయంలో నాణ్యాల ముద్రణ జరిగేది అనేటువంటి అంశం కూడా మనకి లోహ ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఆ తర్వాత క్రమంలో లోహ ద్రవ్యం నుంచి కాగితపు ద్రవ్యం అమల్లోకి వచ్చింది. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని అమలు చేసినటువంటి దేశం చైనా. ఆ రకంగా కాగితపు ద్రవ్యాన్ని ఎలా అంటే ఈ వెండి, బంగారు, రాగితో సంబంధించినటువంటి నాణ్యాలని ఉపయోగించి లోహ ద్రవ్యం చలామణిలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి సహజంగా లోహం అనేది తరుగుదలని కలిగి ఉంటుంది కాబట్టి సో వెండి, బంగారు నాణ్యాలు చలామణి అవే కొన్ని కాలక్రమంలో తరుగుదల ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని ఆయా దేశాల యొక్క కేంద్ర బ్యాంకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమ వద్ద నిల్వించుకొని వాటికి బదులుగా యాక్ట్ చేయడం కోసం కాగితపు ద్రవ్యాన్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో కాగితపు ద్రవ్యంలో ఉండేటువంటి అంతరార్థం ఎంత కాగితపు ద్రవ్యం అయితే వ్యవస్థలో చలామణిగా ఉందో అంత కాగితపు ద్రవ్యానికి సరిపడా బంగారు, వెండి, రాగి లాంటి లోహపు నిల్వల్ని ఆయా దేశాల యొక్క కేంద్ర బ్యాంకులు తమ దగ్గర నిల్వ ఉంచుకొని అందుకు సరి సమానంగా అంటే 100% లోహపు నిల్వలకి సమానంగా 100% కాగితపు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి విడుదల చేసి సో లోహపు ద్రవ్యంలో ఆ అరుగుదలని తరుగుదలని అరికట్టడం కోసం కాగితపు ద్రవ్యాన్ని చలామణి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే లోహాలకు బదులుగా కాగితాన్ని వ్యవస్థలోకి విడుదల చేసి ఆ కాగితానికి ఆ విలువని ఆపాదించి అది వ్యవస్థలో చలామణి అయ్యేటట్టు తీసుకొని వచ్చినటువంటి ద్రవ్యమే కాగితపు ద్రవ్యం. సో నేడు మన ఆర్థిక వ్యవస్థలో కూడా కాగితపు ద్రవ్యమే ఎక్కువగా చలామణిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తర్వాత ఎట్లయితే బంగారు, వెండి నిల్వల్ని అంటే లోహపు నిల్వల్ని తమ దగ్గర ఉంచుకొని దానికి బదులుగా కాగితపు ద్రవ్యాన్ని బయటికి విడుదల చేయడం జరుగుతుందో ఆ రకంగానే కాగితపు ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకొని బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. అంటే కొంత మోతాదులో ద్రవ్యాన్ని తమ దగ్గర ఉంచుకొని ఆ మొత్తాన్ని దేశంలో ఉండేటువంటి వివిధ సంస్థలకైతేనే వ్యక్తులకైతేనే రుణాలు ఇవ్వడం ద్వారా తిరిగి ద్రవ్యాన్ని సృష్టించడం జరుగుతుంది. దీన్నే మనం పరపతి ద్రవ్యం అంటాం. సో ఈ పరపతి ద్రవ్యం అనేది ప్రధానంగా బ్యాంకులు ఇచ్చేటువంటి చెక్కుల రూపంలో కానీ క్రెడిట్ కార్డుల రూపంలో కానీ బయటికి విడుదల చేయబడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చెక్కులు లేదా క్రెడిట్ కార్డులు బ్యాంకులు విడుదల చేసేటువంటి చెక్కులు, క్రెడిట్ కార్డుని పరపతి ద్రవ్యంగా చెప్పొచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ద్రవ్యం సమీప ద్రవ్యం రూపంలో కూడా పరిణామం చెందింది. సో ప్రస్తుతం అమల్లో ఉండేది కాగితపు ద్రవ్యం. సో కాగితపు ద్రవ్యంలో నుంచి సృష్టించబడ్డదే పరపతి ద్రవ్యం. కాగితపు ద్రవ్యాన్ని ఆధారంగా ఉంచుకొని బ్యాంకులు లేదా వివిధ రకాల విత్త ఆర్థిక సంస్థలు విడుదల చేసేటువంటి రుణ సదుపాయాన్ని ఇక్కడ మనం పరపతి ద్రవ్యం అంటాం. సో ఈ రుణ సదుపాయం చెక్కుల రూపంలో ఉండొచ్చు, క్రెడిట్ కార్డుల రూపంలో ఉండొచ్చు. సో కాబట్టి నెక్స్ట్ సమీప ద్రవ్యం. సో ద్రవ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నింటినీ కలిగి ఉండి ద్రవ్యంకి ఉండేటువంటి ద్రవ్యత్వం కంటే కొద్దిగా తక్కువ ద్రవ్యత్వాన్ని కలిగి ఉండి సో తక్కువ కాలంలో ద్రవ్య రూపంలోకి మార్చుకోగలిగేటువంటి అవకాశం ఉండే వాటన్నిటిని మనం సమీప ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో ఉదాహరణకి ద్రవ్య రూపంలోకి మార్చుకోవడానికి వీలుండేటువంటి బాండ్లు, డిబెంచర్లు, ప్రామిసరీ నోట్లు, హుండీలు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు, అదేవిధంగా చెక్కులు, క్రెడిట్ కార్డులు, వివిధ రకాల ప్రీపెయిడ్ కార్డులు లాంటి వాటన్నిటిని మనం సమీప ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో దీనే నియర్ మనీ అంటే ఇది ద్రవ్యానికి ఉండేటువంటి లక్షణాలన్నీ సమీప ద్రవ్యానికి ఉంటాయి. ద్రవ్యం చేసేటువంటి పనులన్నింటినీ ఇది నిర్వర్తిస్తుంది. కాకపోతే ద్రవ్యానికి ఉన్నంత ద్రవ్యత్వం ఉండదు. ఇమ్మీడియట్లీ దాన్ని అవసరాలు తీర్చుకోవడానికి పనికి రాకపోయినప్పటికీ కొంత సమయం తర్వాత అంటే తక్కువ కాలంలో దీన్ని ద్రవ్యం రూపంలోకి మార్చుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు. కాబట్టి దీన్ని సమీప ద్రవ్యం అనేది కూడా కాగిత ద్రవ్యంలో నుంచి సంభవించినటువంటి మరొక అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో అదేవిధంగా నేడు విరివిగా వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డులు అయితేనే, ఏటీఎం కార్డు, ప్రీపెయిడ్ కార్డు, డెబిట్ కార్డు, సో ఇలాంటి వాటన్నిటిని మనం ప్లాస్టిక్ ద్రవ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాం. సో కాబట్టి కాగిత ద్రవ్యం మూలంగా ఉంటూ ఆ కాగితం ద్రవ్యంలో నుంచి ఏర్పడేది రుణ రూపంలో వచ్చేది పరపతి ద్రవ్యం. కాగితం ద్రవ్యంలో నుంచే సమీప ద్రవ్యం అంటే ఈ ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకొని బాండులు కానీ, డిబెంచర్లు కానీ, ప్రామిసరీ నోట్లు కానీ వివిధ రూపాల్లో
ద్రవ్యం చేయగలిగేటువంటి పనులన్నీ చేసేటువంటి వాటిని సమీప ద్రవ్యం అని చెప్పొచ్చు. సో కాగిత ద్రవ్యాన్ని ఆధారంగా చేసుకునే బయటికి వివిధ రూపాల్లో ఏటీఎం కార్డుల రూపంలో, డెబిట్ క్రెడిట్ కార్డుల రూపంలో వచ్చేటువంటి ద్రవ్యాన్ని మనం ఇక్కడ ప్లాస్టిక్ ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో అయితే నేడు కాగిత ద్రవ్యం కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు నేడు కాగిత ద్రవ్యాన్ని కూడా ఎక్కువగా చలామణి లేకుండా కాగిత ద్రవ్యాన్ని తగ్గించుకుంటూ 10 to 20% కాగిత ద్రవ్యాన్ని పెట్టుకుని 80 to 90% నగదు రహిత లావాదేవీల వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో భారతదేశంలో కూడా ఇటీవల పెద్ద నోట్లని రద్దు చేయడం మనం గమనించాం. 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేయడం. సో వాటి స్థానంలో 2000 రూపాయల నోటుని తీసుకొని వచ్చినప్పటికీ సో భవిష్యత్తులో వాటిని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా కాగితపు ద్రవ్యం కూడా తమ యొక్క ప్రాధాన్యతని కోల్పోతూ తన యొక్క పరిమాణాన్ని కుదించుకుంటూ తక్కువ రూపంలో అసలు పూర్తిగా కాగిత ద్రవ్యం లేని పరిస్థితులు రావడానికి చాలా కాలం పట్టేట అవకాశం ఉంది. సో కాగిత ద్రవ్యాన్ని కుదించుకుంటూ కాగిత ద్రవ్యం యొక్క పరిమాణాన్ని తగ్గించుకుంటూ నగదు రహిత లావాదేవీల దిశగా, అంటే ద్రవ్యమే లేకుండా లావాదేవీలు జరుపుకునేటువంటి దిశగా ప్రధానంగా నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికెట్టేటువంటి ఉద్దేశంతో పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ద్రవ్యం యొక్క పరిణామ క్రమంలో రాబోయే రోజుల్లో మనం సో కాగితం ద్రవ్యం ఆధారంగా ఉన్నప్పటికీ సో తక్కువ స్థాయిలో కాగిత ద్రవ్యాన్ని ఉపయోగించుకుంటూ ప్లాస్టిక్ ద్రవ్యం నుంచి నగదు రహిత లావాదేవీల దిశగా కూడా మనం ప్రయత్నం పోతూ ఉన్నాం. సో ప్లాస్టిక్ ద్రవ్యం కూడా నగదు రహిత లావాదేవీలకి ప్రధాన బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఇంకా ప్లాస్టిక్ ద్రవ్యాన్ని కూడా ఉపయోగించకుండా మొబైల్స్ ద్వారాను, వివిధ రకాల డివైజెస్, ఆధునికమైనటువంటి పరికరాల ద్వారా భవిష్యత్తులో లావాదేవీలు జరిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ క్రమంలో మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం వస్తు ద్రవ్యం నుంచి లోహ ద్రవ్యం గాను, లోహ ద్రవ్యం నుంచి కాగిత ద్రవ్యం గాను ద్రవ్యం పరిణామ క్రమం చెంది సో కాగిత ద్రవ్యం ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాగిత ద్రవ్యం నుంచి వచ్చినటువంటి ఈ బహుముఖాలే పరప ద్రవ్యం, సమీప ద్రవ్యం, ప్లాస్టిక్ ద్రవ్యం లాంటి వాటిని మనం ప్రధానంగా చెప్పొచ్చు. సో అయితే ఇది ద్రవ్య పరిణామ క్రమం. సో ద్రవ్యం యొక్క రకాలని మనం ఒకసారి పరిశీలిస్తే, ద్రవ్యం యొక్క వర్గీకరణని పరిశీలిస్తే ద్రవ్యాన్ని ప్రధానంగా ద్రవ్యాన్ని ముద్రించేటువంటి వస్తువుని బట్టి 2 రకాలుగా విభజించవచ్చు. సో ద్రవ్యాన్ని ముద్రించడానికి లోహాన్ని, అంటే బంగారం, వెండి, రాగి, ఇతర అనేక మిశ్రమ లోహాన్ని కానీ ఉపయోగిస్తే అలాంటి ద్రవ్యాన్ని లోహపు ద్రవ్యం అని చెప్పి, ద్రవ్యాన్ని ముద్రించడానికి కాగితాన్ని కానీ ఉపయోగిస్తే అలాంటి ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అని చెప్పి మనం వర్గీకరించవచ్చు. సో ద్రవ్యం ముద్రణలో ఉపయోగించేటువంటి వస్తువుని బట్టి లోహపు ద్రవ్యం, కాగిత ద్రవ్యం అని చెప్పి 2 రకాలుగా ద్రవ్యాన్ని ఉపయోగిస్తే తిరిగి లోహపు ద్రవ్యాన్ని 3 రకాలుగా మనం చెప్పవచ్చు. సో వాటిలో ఒకటి పూర్తి ప్రమాణ లోహపు ద్రవ్యం. సో దీన్నే స్టాండర్డ్ మనీ అని చెప్పి చెప్పొచ్చు. సో దీన్నే ఫుల్ బాడీ మనీ అని కూడా మనం చెప్తాం. పూర్తి ప్రమాణ ద్రవ్యం. అదేవిధంగా తక్కువ ప్రమాణ ద్రవ్యం. సో ఈ తక్కువ ప్రమాణ ద్రవ్యాన్ని టోకన్ మనీ అని లేదా చిహ్న ద్రవ్యం అని చెప్పి కూడా మరో రకంగా చెప్పొచ్చు. సో మూడోది ప్రాతినిధ్యపు ద్రవ్యం. సో ఈ ప్రాతినిధ్యపు ద్రవ్యాన్ని రిప్రజెంటేటివ్ మనీ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో లోహపు ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటే ఏంటి అని చెప్పి పరిశీలిస్తే, ఒక లోహం యొక్క ఒక నాణ్యాన్ని, లోహాన్ని ఉపయోగించి తయారు చేసినప్పుడు ఆ నాణ్యం యొక్క అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానంగా ఉంటే, అంటే ఒక నాణ్యాన్ని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి లోహం విలువ దాని అంతర్గత విలువ, ఒక నాణ్యాన్ని తయారు చేసేదానికి ఉపయోగించినటువంటి లోహం విలువకి ఆ నాణ్యం మీద ఉండేటువంటి ముఖ విలువకి లేదా చలామణి విలువకి సమానం అయితే అలాంటి కరెన్సీని, అలాంటి లోహపు ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణపు లోహపు ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. ఉదాహరణకి 5 రూపాయలు విలువ చేసేటువంటి ఒక వెండి నాణ్యాన్ని ముద్రించినప్పుడు ఆ 5 రూపాయలు వెండి నాణ్యం లోపల ఉపయోగించినటువంటి వెండి అనేటువంటి లోహం విలువ కూడా 5 రూపాయలకి సమానం అవడాన్ని ఇక్కడ మనం పూర్తి ప్రమాణ ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక నాణ్యం మీద తెలియజేయబడినటువంటి ముఖ విలువ లేదా చలామణి విలువ ఎంత ఉందో, సో అంతే విలువ చేసేటువంటి లోహాన్ని ఆ నాణ్యం తయారీలో కానీ ఉపయోగిస్తే అలాంటి వాటిని పూర్తి ప్రమాణ ద్రవ్యం, స్టాండర్డ్ మనీ, ఫుల్ బాడీ మనీ అని చెప్పి చెప్పొచ్చు. 1835 నుంచి 1893 వరకు భారతదేశంలో
పూర్తి ప్రమాణపు వెండి నాణ్యాలు చలామణిలో ఉన్నాయి. అంటే అప్పుడు ఉపయోగించేటువంటి నాణ్యం మీద ఉండేటువంటి ముఖ విలువ, ఆ నాణ్యాన్ని తయారు చేసేదానికి అయ్యేటువంటి అంతర్గత విలువ రెండు సమానంగా ఉండేవి. సో దీని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఒక నాణ్యం యొక్క అంతర్గత విలువ బహిర్గత విలువ సమానంగా ఉంటే అలాంటి నాణ్యాన్ని పూర్తి ప్రమాణపు నాణ్యాలు లేదా పూర్తి ప్రమాణపు లోహపు ద్రవ్యం అని చెప్పి చెప్పవచ్చు. సో ఇవి 1830-93 వరకు చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం పూర్తి ప్రమాణపు ద్రవ్యం, పూర్తి ప్రమాణపు లోహపు ద్రవ్యం భారతదేశంలో లేదని చెప్పవచ్చు. అదేవిధంగా తక్కువ ప్రమాణపు ద్రవ్యం, దీనే టోకన్ మనీ లేదా చిహ్న ద్రవ్యం. సో పూర్తి ప్రమాణపు ద్రవ్యానికి వ్యతిరేకమైనటువంటి భావన అని చెప్పొచ్చు దీన్ని. అంటే ఒక నాణ్యానికి ఉపయోగించేటువంటి అంతర్గత విలువ కంటే బహిర్గత విలువ ఎక్కువ ఉంటే, అంటే ఒక నాణ్యాన్ని తయారు చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించేటువంటి లోహం కంటే ఆ నాణ్యం యొక్క చలామణి విలువ లేదా ఆ నాణ్యం యొక్క ముఖం మీద చూపించేటువంటి విలువ ఎక్కువ ఉంటే అలాంటి నాణ్యాల్ని మనం తక్కువ ప్రమాణపు ద్రవ్యం లేదా టోకన్ మనీ అని చెప్పి చెప్పొచ్చు. అంటే 5 రూపాయలు విలువ చేసేటువంటి ఒక నాణ్యాన్ని తయారు చేసినప్పుడు ఆ నాణ్యం తయారీలో ఉపయోగించేటువంటి లోహం విలువ 5 రూపాయల కంటే తక్కువగా ఉంటే అలాంటి నాణ్యాన్ని మనం తక్కువ ప్రమాణపు ద్రవ్యం చెప్పొచ్చు. సో ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి నాణ్యాలు తక్కువ ప్రమాణపు లోహపు ద్రవ్యంగా చెప్పొచ్చు. సో దీన్ని మనం చిహ్న ద్రవ్యం లేదా టోకన్ మనీ అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి నాణ్యాల యొక్క బహిర్గత విలువ, అప్పుడప్పుడు మనం కొన్ని సందర్భాల్లో 150 రూపాయలు నాణ్యాన్ని, 100 రూపాయల నాణ్యాన్ని ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు రిలీజ్ చేయడం చూస్తూ ఉంటాం. సో 150 రూపాయల నాణ్యాన్ని బయటికి రిలీజ్ చేసినప్పుడు దానిలో ఉపయోగించేటువంటి లోహం యొక్క విలువ 150 రూపాయలు ఉండే అవకాశం లేదు. సో కాకపోతే ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా చిన్న నాణ్యాన్ని తయారు చేసేటప్పుడు అంతకంటే ఎక్కువ మొత్తం కూడా ఎక్కువ విలువైనటువంటి లోహాన్ని కూడా ఉపయోగించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనపడుతున్నప్పటికీ, సో ఉదాహరణకి మనం 5 రూపాయలు కరెన్సీ, 5 రూపాయల నాణ్యాన్ని తీసుకున్నప్పుడు దానిలో ఉపయోగించేటువంటి లోహం విలువని లెక్కేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఒకవేళ 5 రూపాయల కంటే ఎక్కువగా ఉండొచ్చేమో, అది వేరే విషయం. కానీ మనం సైద్ధాంతికంగా భారతదేశంలో ఉపయోగించేటువంటి నాణ్యాలు తక్కువ ప్రమాణపు నాణ్యాలు. సో అంటే ఆ నాణ్యం యొక్క బహిర్గత విలువ లేదా ముఖ విలువ లేదా చలామణి విలువ కంటే ఆ నాణ్యాన్ని తయారు చేసిన దానికి వాడేటువంటి లోహం విలువ తక్కువ అని చెప్పి చెప్పవచ్చు. సో మూడోది ప్రాతినిధ్యపు ద్రవ్యం, దీనే రిప్రజెంటేటివ్ మనీ అని చెప్పి చెప్తాం. సో ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటే 100% బంగారం లేదా వెండి లేదా ఇతర లోహాల్ని నిల్వగా ఉంచుకొని వాటికి బదులుగా బయటికి విడుదల చేసి వాటికి బదులుగా తక్కువ విలువ కలిగినటువంటి లోహాన్ని, కాగితాన్ని ఉపయోగించి విడుదల చేసేటువంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటాం. సో ఇక్కడ మనం లోహానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ కాగితం అనేటువంటి ప్రస్తావన లేకుండా 100% వెండి, బంగారు, ఇతర లోహాల నిల్వల్ని కేంద్ర బ్యాంకు లేదా ప్రభుత్వం తమ వద్ద ఉంచుకొని తక్కువ విలువ కలిగినటువంటి లోహంతో నాణ్యాల్ని లేదా లోహపు ద్రవ్యాన్ని బయటికి విడుదల చేస్తే, అంటే వీటి బదులు అవి రిప్రజెంటేటివ్ గా ఎక్కువ విలువ కలిగినటువంటి లోహాలకు బదులు తక్కువ విలువ కలిగినటువంటి లోహం రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ వ్యవస్థలోకి చలామణిలోకి వస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అని చెప్పి చెప్తాం. సో మొత్తం మీద లోహపు ద్రవ్యం అనేటువంటి అంశంలో ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి నాణ్యాలు టోకన్ మనీ లేదా తక్కువ ప్రమాణ ద్రవ్యం లేదా చిహ్న ద్రవ్యం అని చెప్పి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అదేవిధంగా ముద్రలో ఉపయోగించేటువంటి వస్తువులను బట్టి రెండో అంశం కాగితపు ద్రవ్యం. సో ద్రవ్యాన్ని కాగితం రూపంలో లేదా కాగితాన్ని ద్రవ్యంగా చలామణి చేయడానికి ఉపయోగిస్తే అలాంటి ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అని చెప్పి చెప్తాం. సో ఈ కాగితపు ద్రవ్యం తిరిగి 3 రకాలు ఇక్కడ మనం చెప్పొచ్చు. ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం, ఏదైతే మనం ప్రాతినిధ్యపు లోహపు ద్రవ్యం చెప్పుకున్నాం, సో అలాంటి పరిస్థితే ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం. ఏదైతే బంగారు, వెండి విలువైనటువంటి లోహపు నాణ్యాల్ని 100% బంగారు, వెండి నాణ్యాల్ని కేంద్ర బ్యాంకు తన దగ్గర ఉంచుకొని అంతకి 100% విలువైనటువంటి కాగితపు ద్రవ్యాన్ని కానీ వ్యవస్థలోకి విడుదల చేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ప్రాతినిధ్యపు కాగిత ద్రవ్యం లేదనే చెప్పాలి. సో పూర్వం ఈ ప్రాతినిధ్యపు కాగిత ద్రవ్యాన్ని మనం ఉపయోగించేటువంటి పరిస్థితులు అంటే
100% ఎంత అయితే బంగారు వెండి నిల్వల్ని కేంద్ర బ్యాంక్ తన దగ్గర నిల్వగా ఉంటుందో అంతకి సరి సమాన విలువ చేసేటువంటి కాగిత ద్రవ్యాన్ని కానీ వ్యవస్థలోకి చలామణిలోకి తీసుకొని వస్తే సో అలాంటి పరిస్థితి అయితే మనం ప్రాతినిధ్యం కాగిత ద్రవ్యం అని చెప్పి అనొచ్చు. సో అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం ఆర్బీఐ అనుపాత నిల్వల పద్ధతి నుంచి ఆ తర్వాత కనిష్ట నిల్వల పద్ధతి అనేటువంటి పద్ధతి ప్రకారం ప్రస్తుతం కరెన్సీని 200 కోట్లు విలువ చేసేటువంటి నిల్వల్ని అంటే బంగారం విదేశీ మారక నిల్వల్ని తన దగ్గర ఉంచుకొని సో వ్యవస్థలో అవసరమైనటువంటి కరెన్సీని బయటికి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి మనం సో ప్రాతినిధ్యం కాగిత ద్రవ్యం అనేది మనకి అందుబాటులో లేదు. మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఆపాదించడానికి వీలు లేని అంశంగా దీన్ని చెప్పొచ్చు. సో ఆ తర్వాత కాగిత ద్రవ్యంలో మిగతా 2 అంశాలను పరిశీలిస్తే పరివర్తనీయ కాగితపు ద్రవ్యం, అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం. సో పరివర్తనీయ కాగితపు ద్రవ్యం సో ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నట్టు బంగారం వెండి నిల్వల్ని తమ దగ్గర ఉంచుకొని అంతకు సరి సమానంగా కాగితం రూపంలో బయటికి ద్రవ్యాన్ని విడుదల చేస్తే దాని ప్రాతినిధ్యం కాగిత ద్రవ్యం అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్స్ తోనే ఆర్బీఐ గాని కేంద్ర ప్రభుత్వం గాని తమ వద్ద ఉంచుకున్నటువంటి 100% బంగారు వెండి నిల్వలకి సరిపడు కాగితాన్ని బయటికి వ్యవస్థలోకి ద్రవ్యంగా ముద్రించినప్పుడు సో దాన్ని మనం ఇలా చెప్తాం. సో ఏదైతే కాగితం ద్రవ్యాన్ని తిరిగి బంగారు వెండి రూపంలోకి మార్చుకునేటువంటి వీలు ఉంటుందో అలాంటి ద్రవ్యాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. అంటే సహజంగా కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తన దగ్గర నిల్వ ఉంచుకున్నటువంటి వెండి బంగారు నిల్వలకి సమానంగా విలువ చేసేటువంటి కాగితం ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తే ఆ కాగిత ద్రవ్యాన్ని తిరిగి బంగారు వెండి రూపంలోకి మార్చుకునేటువంటి వీలుంటుంది. కాబట్టి అలాంటి ద్రవ్యాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో 19వ శతాబ్దంలో మనకి వాడుకలో ఉన్నటువంటి స్వర్ణ ప్రమాణంలో 100% పరివర్తనీయ కాగితం ద్రవ్యం ఉందని చెప్పి చెప్పొచ్చు. సో ఆ తర్వాత క్రమంలో అపరివర్తనీయ కాగిత ద్రవ్యంగా ప్రస్తుతం మనకి ఆర్థిక వ్యవస్థలో చలామణిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అంటే 19వ శతాబ్దంలో వాడుకలో ఉన్నటువంటి స్వర్ణ ప్రమాణంలో 100% తిరిగి కాగితం ద్రవ్యం పరివర్తనీయం చేయడం ద్వారా బంగారాన్ని పొందేటువంటి వీలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సో దాన్నే పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ తర్వాత అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం సో ఏదైతే బంగారు వెండి నిల్వల్ని తిరిగి కాగితం ద్రవ్యాన్ని తిరిగి చెల్లించడం వల్ల 100% బంగారు వెండి నిల్వల్ని పొందలేని పరిస్థితి ఉంటుందో అలాంటి ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో ఏదైతే ఆర్బీఐ మన భారతదేశ కేంద్ర బ్యాంకు తన దగ్గర ఉన్నటువంటి బంగారు వెండి నిల్వలు అదేవిధంగా తాను రిలీజ్ చేసినటువంటి కరెన్సీ సో తాను రిలీజ్ చేసినటువంటి కరెన్సీని తిరిగి బంగారు వెండి రూపంలోకి పొందలేకపోతే అంటే కేంద్ర బ్యాంకు తన దగ్గర నిల్వ ఉంచుకున్నటువంటి బంగారు వెండి నిల్వలకి తగ్గట్టుగా 100% కాగితం కరెన్సీని వ్యవస్థలోకి విడుదల చేసినప్పుడే అలా వీలవుతుంది. సో అలాంటి పద్ధతిలో ప్రస్తుతం భారతదేశంలో కరెన్సీ విడుదల కావడం లేదు. సో భారతదేశంలో అనుపాత నిల్వల పద్ధతి 1957 వరకు అమల్లో ఉన్న పరిస్థితి నుంచి 1957 ఏప్రిల్ 1 తర్వాత కనిష్ట నిల్వల పద్ధతిలో అంటే 200 కోట్లు విలువ చేసేటువంటి మొత్తాన్ని కొంత విదేశీ మారక ద్రవ్యం రూపంలో కొంత బంగారం నిల్వల రూపంలో విలువ చేసేటువంటి మొత్తాన్ని ఆర్బీఐ తన వద్ద అంటిపెట్టుకొని ఆ మొత్తాన్ని ఆధారంగా వ్యవస్థలో అవసరమైనటువంటి 1000 కోట్ల కాగిత ద్రవ్యాన్ని విడుదల చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ 1000 కోట్ల కాగిత ద్రవ్యాన్ని తిరిగి మనం బంగారు వెండి రూపంలో మార్చుకోలేని పరిస్థితి. అందుకే ప్రస్తుతం అమల్లో ఉండేటువంటి కాగిత ద్రవ్యం అపరివర్తనీయ కాగితం ద్రవ్యం అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ప్రస్తుతం భారత్ లో అమల్లో ఉండేటువంటి నాణ్యాలు తక్కువ ప్రమాణ నాణ్యాలు అంటే టోకెన్ మనీ చిహ్న ద్రవ్యం. భారత్ లో అమల్లో ఉండేటువంటి కాగిత ద్రవ్యం అపరివర్తనీయ కాగిత ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. సో ఈ అపరివర్తనీయ కాగిత ద్రవ్యం ప్రస్తుతం కనిష్ట నిల్వల పద్ధతి రూపంలో బయటికి విడుదలవుతుంది. సో కనిష్ట నిల్వల పద్ధతిని మనం తర్వాత పరిశీలిద్దాం. అదేవిధంగా ద్రవ్యం యొక్క ఆమోదయోగ్యతను బట్టి సో వ్యవస్థలో దాన్ని ఆమోదించేటువంటి పద్ధతిని బట్టి ద్రవ్యాన్ని తిరిగి వల్ల 2 రకాలుగా మనం వర్గీకరించడం జరిగింది. ఒకటి చట్టబద్ధ ద్రవ్యం, రెండోది చట్టబద్ధం కాని ద్రవ్యం. చట్టబద్ధ ద్రవ్యాన్ని మనం న్యాయాత్మక టెండర్ ద్రవ్యం సో లీగల్ టెండర్ మనీ అని చెప్పి చెప్పొచ్చు. సో చట్టబద్ధ ద్రవ్యం అంటే
ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఒక దేశంలో ప్రజలందరూ ఆమోదించేందుకు వీలుగా ఉండేటువంటి కరెన్సీని విడుదల చేస్తారో అలాంటి ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అని చెప్పి చెప్పవచ్చు. సో ఒక మాట చెప్పాలంటే ఆర్బీఐ ద్వారా విడుదలయ్యేటువంటి ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం, లేదా ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఆధారంగా వ్యవస్థలోకి ప్రజల యొక్క విశ్వాసం మేరకు ప్రజలందరూ ఆమోదించేటట్టుగా విడుదల చేయబడేటువంటి డబ్బే చట్టబద్ధ ద్రవ్యం. సో ప్రస్తుతం మనం చెప్పుకున్నట్టయితే 500, 1000 రూపాయల నోట్లని ప్రభుత్వం ఎప్పుడైతే రద్దు చేసిందో 500, 1000 రూపాయల నోట్లు ప్రస్తుతం రద్దు కాబడినటువంటి 500, 1000 రూపాయల నోట్లు మనం చట్టబద్ధ ద్రవ్యంగా భావించడానికి వీల్లేదు. సో దాన్ని డిసెంబర్ 30, 2016 వరకు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ, సో దీర్ఘకాలం తర్వాత కొంతకాలం తర్వాత అవి వ్యవస్థలో ఎవరి వద్ద నిల్వ ఉన్నప్పటికీ 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో చెల్లుబాటుగా, సో దాన్ని అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాలు రద్దు పరచడం జరిగింది కాబట్టి ఆ నోట్లు మనం చట్టబద్ధ ద్రవ్యంగా భావించాం. అదే విధంగా ఇటీవల విడుదల చేసినటువంటి కొత్తగా విడుదలైనటువంటి 500 రూపాయల నోటు కానీ 2000 రూపాయల నోటు కానీ, సో ఆర్బీఐ కేంద్ర బ్యాంకు ద్వారా విడుదల చేయబడినటువంటి ఈ కరెన్సీ కాగితాలు చట్టబద్ధ ద్రవ్యంగా మనం ఇక్కడ భావించాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తం మీద ఆర్బీఐ లేదా కేంద్ర బ్యాంకు ద్వారా విడుదలైనటువంటి అన్ని రకాల నాణ్యాలు, అంటే ప్రస్తుతం అమలు ఉన్నటువంటి 50 పైసల నాణ్యం నుంచి రూపాయి నాణ్యం, ఇతర అన్ని రకాల నాణ్యాలు, అన్ని రకాల కరెన్సీ కాగితాలను ఇక్కడ మనం చట్టబద్ధ ద్రవ్యంగా, న్యాయాత్మక టెండర్ ద్రవ్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చట్టబద్ధ ద్రవ్యాన్ని తిరిగి 2 రకాలుగా మనం విభజించవచ్చు. అదే ఒకటి అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం, రెండోది పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. అన్లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ, లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ. సో ఈ అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కనీస నాణ్యమైనటువంటి 50 పైసల నాణ్యం నుంచి అన్ని రకాల నాణ్యాలని, అన్ని రకాల కరెన్సీ కాగితాలని వ్యాపార లావాదేవీల కోసం, రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాల కోసం, అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియలో అందరూ ఆమోదించవలసిందే. సో ఎంత మొత్తంలో దాన్ని ఆమోదయోగ్యం ఉంటుంది. సో అలాంటి ఎంత మొత్తంలో ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అని చెప్పి చెప్పొచ్చు. అదేవిధంగా పరిమిత చట్టబద్ధ ద్రవ్యం, సో ఏదైతే 25 పైసలు లోపల ఉండేటువంటి నాణ్యాలు, అంటే 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసల నాణ్యాలు ఉన్నాయి, వాటిని మనం తక్కువ మొత్తంలో చెల్లింపులు చేయడానికి ఉపయోగిస్తాం. సో తక్కువ మొత్తంలో లావాదేవీలు జరపడానికి ఉపయోగిస్తాం కాబట్టి వాటిని పెద్ద మొత్తంలో వాటిని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. 2 వ్యక్తుల మధ్య లావాదేవీలు జరుగుతున్నప్పుడు కొంత మోతాదు వరకే ఈ చిల్లర ద్రవ్యాన్ని తీసుకోవడానికి అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఉదాహరణకి 25 పైసల లోపల ఉండేటువంటి నాణ్యాల్ని 25 రూపాయల వరకే ఆమోదించవచ్చు. ఆ తర్వాత ఆ చిల్లర రూపంలో చెల్లింపులు చేస్తామంటే మనం ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకని ఈ 25 పైసలు లోపల ఉండేటువంటి నాణ్యాలని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే 50 పైసల నుంచి అంతకు పైన ఉండేటువంటి అన్ని రకాల నాణ్యాల కరెన్సీ నోట్లను అయితే అపరిమితంగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటిని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జూన్ 30, 2011 తర్వాత 25 పైసలు పై దాని కింద ఉండేటువంటి నాణ్యాలన్నింటినీ అధికారికంగా ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ రావడం జరిగింది. సో 25 పైసల నాణ్యాలు కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి జూన్ 30, 2011 నుంచి 25 పైసలు లోపల ఉండేటువంటి నాణ్యాలన్నీ ద్రవ్యోల్బణ పరిస్థితుల రీత్యా రద్దు చేయబడింది కాబట్టి సో భారత్ లో పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అనేటువంటి కాన్సెప్ట్ కి అవకాశం లేకుండా పోయిందని చెప్పాలి. సో మనం సైద్ధాంతికంగా చెప్పుకోవాలంటే 25 పైసలు లోపల ఉండేటువంటి చిల్లర ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని అపరిమితంగా ఆమోదించాల్సిన అవసరం లేదు, పెద్ద మొత్తంలో వాటిని చెల్లింపులకి ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దీన్ని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. పరిమిత చట్టబద్ధ ద్రవ్యాన్ని అనుషంగిక ద్రవ్యం అని చెప్పి కూడా మరో రకంగా మనం పిలవచ్చు. ఇకపోతే చట్టబద్ధం కాని ద్రవ్యం ఏదైతే మనం ఇచ్ఛాపూర్వకంగా ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులకు తగ్గట్టుగా నమ్మకంతో ఒకరికొకరు ఆమోదించుకునేటువంటి ద్రవ్యాన్ని చట్టబద్ధం కాని ద్రవ్యం అంటాం. సో చట్టబద్ధం కాని ద్రవ్యం ప్రధానంగా కేంద్ర బ్యాంకు, కేంద్ర ప్రభుత్వాల చేత రిలీజ్ చేయబడింది కాదు, విడుదల చేయబడింది కాదు. సో వాటిని ఉదాహరణలు పరిశీలిస్తే మనం వ్యవస్థలో ఉండేటువంటి పరపతి ద్రవ్యం, సో కాగితం ద్రవ్యాన్ని ఆధారంగా చేసుకుని ఏదైతే బ్యాంకులు
పరపతిని ఇవ్వడానికి ప్రధానంగా చెక్కులు, క్రెడిట్ కార్డు లాంటి వాటిని రూపంలో విడుదలయ్యేటువంటి ద్రవ్యాన్ని మనం చట్టబద్ధ కాని ద్రవ్యం అని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంకు ద్రవ్యం. సో బ్యాంకులో వివిధ రూపాల్లో బయటకు అందుబాటులో వస్తున్నటువంటి ద్రవ్యం అంటే చెక్కులు, క్రెడిట్ కార్డులే కాకుండా డీడీల రూపంలో బ్యాంకులు ద్రవ్యాన్ని చలామణిలో తీసుకొని వస్తాయి, ట్రావెలర్ చెక్కుల రూపంలో తీసుకొని వస్తాయి. అదేవిధంగా ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు లాంటి రకరకాల రూపాల్లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు, హుండీలు లాంటి రూపాల్లో మనకి బ్యాంకుల నుంచి ద్రవ్యం చలామణిలోకి వస్తుంది. చట్టబద్ధ ద్రవ్యం కానప్పటికీ ద్రవ్యం యొక్క పనులన్నీ నిర్వర్తిస్తుంది కాబట్టి బ్యాంకు ద్రవ్యం కూడా మన ఇక్కడ చట్టబద్ధం కాని ద్రవ్యంగా చెప్పొచ్చు. ఇకపోతే సమీప ద్రవ్యం. సో అటు పరపతి ద్రవ్యం, బ్యాంకు ద్రవ్యం మాత్రమే కాకుండా ఇక్కడ ఇతర రూపాల్లో ద్రవ్యం చేసేటువంటి పనులన్నీ చేస్తున్నటువంటి ఇతర ప్రామిసరీ నోట్లు, బాండ్లు, డిబెంచర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అదేవిధంగా ట్రావెలర్ చెక్కులు, అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర ద్రవ్యం రూపంలో చలామణి అయ్యేటువంటి అన్ని రకాల ద్రవ్యం యొక్క లక్షణాలు కలిగి ఉండి తక్కువ సమయంలో ద్రవ్యంగా మారేదానికి అవకాశం ఉండేటువంటి వాటన్నిటిని సమీప ద్రవ్యం అని చెప్పొచ్చు. సో ఈ సమీప ద్రవ్యం ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అయితే, సో దీనిలో అంతర్భాగంగా మనం బ్యాంకు ద్రవ్యాన్ని చెప్పొచ్చు. బ్యాంకు ద్రవ్యంలో అంతర్భాగంగా పరపతి ద్రవ్యాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే సహజంగా బ్యాంకుల ద్వారా పరపతి సృష్టించబడుతుంది కాబట్టి బ్యాంకుల అంతర్భాగంగా పరపతి ద్రవ్యం చెప్పొచ్చు. సో అది పరపతి ద్రవ్యం కావచ్చు, బ్యాంక్ ద్రవ్యం కావచ్చు, సమీప ద్రవ్యం, ప్లాస్టిక్ ద్రవ్యం. సో ఏదైనా కానీ చట్టబద్ధ కాని ద్రవ్యంగా మనం ఇక్కడ వర్గీకరించవచ్చు. దీన్నే మనం ఐచ్ఛిక ద్రవ్యం, మరో విధంగా ఐచ్ఛిక ద్రవ్యం లేదా ఆప్షనల్ మనీ అని చెప్పి కూడా మనం చట్టబద్ధం కాని ద్రవ్యాన్ని పిలవచ్చు.